జగన్ భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది, ఎన్నిసార్లు చెప్పినా తమ మాట పట్టించుకోవడం లేదు అంటూ వైసీపీ కొన్నాళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ఆల్రెడీ పల్నాడు పర్యటన జరిగిన తర్వాత కూడా మాట్లాడడం చూసాం. Z+ సెక్యూరిటీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైన సెక్యూరిటీ కూడా లేకోకుండా రో పార్టీ అసలు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొన్ని కీలకమైన ప్రశ్నలు వస్తున్నాయి. భద్రత విషయంలో వైసీపీ చెప్తున్నదే కరెక్టా? ఎందుకంటే Z+ కేటగిరీ భద్రత అంటే ఏంటో డీటెయిల్ గా చూద్దాం. ఈ దేశంలో ప్రధాని గుండే SPG స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ తర్వాత అత్యంత హైలార్కీ ఉన్న కేటగిరీ Z+. ఇందులో 50 నుంచి 60 మంది పోలీస్ పర్సనల్, NSG నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు. అంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ విత్ డిఫరెంట్ లేయర్స్ అన్నమాట. వీళ్ళు రోప్ పార్టీగా ఏర్పడి చుట్టూ నాయకుడికి కాపలా కాయటం దగ్గర నుంచి, అంటే వలయంగా ఏర్పడి దగ్గరకి ఎవరు రాకుండా చూసుకోవడం లాంటి వాటి దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వీటితో పాటు స్థానికంగా పర్యటన జరిగినప్పుడు ఆ లోకల్ పోలీస్ అరేంజ్మెంట్ ఎలాగో ఉండాలి. అంటే ఇంతమంది పోలీసులు ఉండాల్సిన చోట పరిస్థితి ఎలా ఉంది? ఆ దృశ్యాలు చూస్తే మనకి చాలా వరకు అర్థమైపోతుంది.